వీడియో కలిసి ఆపు ఆపు పెట్టాంగా కళ్ళు కనపడ ఒకటేగా అక్షతలు తీసుకుని ఈ విధంగా పట్టుకోండి. శుభయశోభనే ముహూర్తే శ్రీ ఎందుకంటే గిన్నె నిన్ను అరే నువ్వు అండి వాసుదేవాయ నమః ప్రత్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః మోక్షదాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః దీపం జ్యోతిః పరం బ్రహ్మదీపం జ్యోతిః పరాయణం దీపేన అని గణపతి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. యశ్వనామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్కరణాత్వం సాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః తేషాం దేవస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యం తారకాః ఏతేషామపి బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామం చేతి ఓం భూః ఓం భువః ఓం సువః ఓం వః ఓం జలః ఓం తపః ఓం సత్యం ఓం సత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ఉదయసి నమానుపమే యజమానస్య భక్తదుర్గక్షద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అక్షతలు తీసుకుని ఈ విధంగా పట్టుకోండి. శుభయశోభనే ముహూర్తే కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే మహాయుగే కలియుగే ప్రథమపాదే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే నవమ్యాం గురువాసరే శుభయోగే శుభకరమ ఏవం విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః చెప్పండి. శ్రీమాన్ శ్రీమతః గోత్రః పిల్లల పేర్లు సహకుటుంబానాం చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం యోగ క్షేమ స్థైర్య ధైర్య విజయ వరలక్ష్మి వ్రతాఖ్యం కర్మ కరిష్యే. అక్షతలని నీళ్లు పోసుకుని పల్లెంలో వదిలిపెట్టాను. మళ్ళా ఇంకొకసారి వదిలిపెట్టండి. ఆదో నిర్విఘ్న సమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజ కరిష్యే. ఇంకొకసారి వదిలిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. పశవ ఆపో నమో పూజార్థం మమ దురితక్షయకారకాః. ఆ కలశంలో నీళ్ళని ముందుగా జాగ్రత్త మీద చూడండి. కలశోదకేన దేవం విసృస్వ
మీద చల్లుకోండి. ఆత్మానం పూజా ద్రవ్యాల మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఈసారి ఒక పుష్పాన్ని చేతిలో పట్టుకుని నమస్కారం చేసుకోండి. భక్తవృందనాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతి దగ్గర ఉంచండి. ధ్యాయామి. మరలా ఇంకొక పుష్పాన్ని ఉంచండి. ఓం గం గణపతయే నమః. ఆవాహయామి. ఓం గం గణపతయే నమః. ఇంకొక పుష్పాన్ని కూడా ఉంచండి. నవరత్న ఖచ్చిత సింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఈసారి కొద్దిగా తమలపాకుతో కలశంలో నీళ్ళని గణపతి దగ్గర చల్లండి. ఓం గం గణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మరలా ఇంకొకసారి ఓం గం గణపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మూడోసారి ఓం గం గణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. స్నాపయామి. ఈసారి పంచామృతాలు కానీ లేదా కొబ్బరి నీళ్ళని కానీ గణపతికి చల్లండి. అభిషేకం చేసింది మామూలు శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత పూర్వక ఫలోదక స్నానం సమర్పయామి. ఈసారి కలశంలో నీళ్ళని చల్లుతూ ఉండండి. మహేరణాయ చక్షసే యో శివతమస్తస్య భాజయతే నమః. ఉషాదీర్య మాతరః తస్మా అరంగమామోజస్. కలశంలో నీళ్ళని కొద్దిగా గణపతికి చూపించి కళ్ళంలో వదిలిపెట్టండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి కుదిరితే పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పము అక్షతలు గణపతి దగ్గర ఉంచండి. గణ అభివస్త్రాసమాన్యవశామిధేనో సుఖా ఆహ్వయమానః అభిచంద్రాపస్తరేణ హిరణ్యాభ్యస్వాన్మదనో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రజంత శుభ్రం యజ్ఞోపవీతం వనస్పతేజః. మరలా గణపతి దగ్గర పుష్పాన్ని అక్షతల్ని ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే వర్షే వర్షే ప్రయుక్తాం వరలక్ష్మీ వ్రతాఖ్యం కర్మ కరిష్యే. అక్షతల్ని చేతిలో కలశంలో నీళ్ళని పోసుకొని పల్లెంలో వదిలిపెట్టండి. ఈసారి ఒక పుష్పముతో ముందుగా కలశాన్ని పట్టుకోండి. ఆ కలశే శుధావతి పవిత్రే ప్రశిచ్యతే వర్ధతే. ఆ కలశే శుధావతి స్కేనో బ్రహ్మవిగాహతే. అభిద్రోణాకనిక్రతతో నిర్వతి భీమో వృషభస్త విష్పయా శృంగే శిఖానో హరిణీ విచక్షణ. ఆయోనిం సోమస్కృతం నిషీదతి గవ్యయైత్పగ్భవతే నిర్నిగవ్యై. ప్రవో యజ్ఞేషతే భయంతోత్యంద్యాభానమోభిః పృథివీ ఇషత్యై. ఏషాం బ్రహ్మాణ్యసమానాపత్రా విశ్వద్వయంతి మణినోన శాఖాః. అపుష్పాన్ని అక్కడ ఉంచండి. పంచబలవేరాచ్ఛాద్యా నమస్కారం చేసుకోండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సహిరత్నాని దాసుషే సువాతి సవితాభగః. తం భాగం త్రమేమహే. యా ఫలనిర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణేః. బృహస్పతిః ప్రసూతాస్తానో ముంచన్త్వకుంహసః. అవతే హేడో వరుణ నమో భరవేజ్ఞేభిరేమహే హవిద్భిః. క్షయన్నస్మభ్యమసుర ప్రచేతో రాజర్ణేనాకం శిశుశ్రిధః కృతాని. ఆ కలశారాధన మీద అక్షతలు వేయండి. కలశం వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, కలశంలో వరుణదేవుడు ఉండాలి. ఇప్పుడు అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన చేయండి. ఒక పుష్పంతో అమ్మవారిని పట్టుకోండి. అతునేతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమహనో దేహి భోగం జ్యోక్పశ్యేమ. సూర్యమచ్చరం తమనమతే మృడజానస్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానమపహ్యతే. సాంగం సాయుధం సవాహనం స్వశక్తి పతిపుత్ర పరివార సమేతం అస్మిన్ ప్రతిమాయాం వరలక్ష్మీ దేవీమావాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ ఉంచండి ఆ పుష్పాన్ని. ఈసారి ఒక పుష్పాన్ని చేతిలో పట్టుకుని నమస్కారం చేసుకోండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే. నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే.
సుస్థిరా భవమేఘేః సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. అమ్మవారి దగ్గర ఉంచండి. ఆవాహయామి. ఈసారి ఇంకొక పుష్పాన్ని తీసుకోండి. సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. ఆవాహయామి. ఈసారి ఒక పుష్పాన్ని తీసుకోండి. మళ్ళా సూర్యాజితనభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. నవరత్న ఖచిత సింహాసనార్థం అమ్మవారి దగ్గర ఉంచండి. పుష్పం సమర్పయామి. సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. అమ్మవారి పాదాలని భావన చేస్తూ కడుగుతున్నట్టుగా నీళ్ళని పంచామృతస్మి కమలాయ నమః. శిరః పూజయామి. వరలక్ష్మీ దేవ్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఈసారి పుష్పాలు పక్కన పెట్టేసుకుని కుంకుమని ఈ 3 వేళ్లతోనూ తీసి అర్చనగా చేస్తూ ఉండండి. అష్టోత్తరము అర్చన అంట అదిగో తమలపాకు పెట్టుకో. రూపాయి కాయ నీనాలి. వస్తున్నా మా ఇట్రా వరలక్ష్మీదేవి